నిధులు వేరే, నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే ఏసీడీసీ నిధులు వేరే, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్. మరి మాకు ఎమ్మెల్యే నిధులు ఇస్తే కదా మాకు ఏ ఫండ్ నుంచి ఏమి ఇస్తున్నారో తెలియడానికి. ఎమ్మెల్యేకి అభివృద్ధి నిధులు ఇవ్వటం లేదు కదా, మా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎవరికి ఇవ్వటం లేదు కదా. ఎవరికి ఇవ్వట్లేదా? ఇవ్వనప్పుడు మాకు ఎలా తెలుస్తుంది ఏ నిధుల నుంచి ఏ జీవో నుంచి? అప్పటికి మొన్న సీఎం గారి దగ్గరికి వెళ్ళి నిధులు మీకు ఇస్తున్నారా, టీడీపీ జయరామ్ గారికి ఇస్తున్నారా అని? ఆయనకి ఇవ్వచ్చు. ఇవ్వచ్చా? ఇచ్చారా? ఇచ్చారని ఒక 2 crores వరకు ఇచ్చారని తెలుసు. అది ఏం చేశారో మాకు తెలియదు. మీరు చాలా సాఫ్ట్గా ఉన్నట్లున్నారు. మరి నిధులు వచ్చాయి లేదని కూడా తెలియకోకుండా మీరు ఎమ్మెల్యేగా తెలియదని అనలేదండి. తెలుసుకోవాలని నాకు తెలుసుకోవాలని ఎందుకు ఉంటుంది? ఆయనకి ఇచ్చినప్పుడు నేను ఎందుకు అడుగుతాను చెప్పండి. మా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అభివృద్ధి నిధులు ప్రతి ఒక్క ప్రభుత్వంలో కూడా ఇచ్చే అలవాటు ఉంది, ఆనవాయితీ ఉంది. పక్కన తెలంగాణలో అదే జరుగుతుంది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈయనకి అసెంబ్లీలో కూడా లాస్ట్ టైం క్వశ్చన్ వేసి ఏ ఎక్స్ఎమ్మెల్యేలకి ఇచ్చారు, ఏ ఇన్ఛార్జీలకి ఇచ్చారు, బై నేమ్ ఎందుకు ఇవ్వాలి, జీవో కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది బై నేమ్ అని మేము అడగడం జరిగింది. ఆ తర్వాత మేము అందరం ఎమ్మెల్యేలు అందరం కలిపి సీఎం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సీఎం గారు అక్కడ ఏమన్నారంటే జీవో విడుదల చేయకుండా మేము ఎలా ఫండ్ ఇస్తాము అని అన్నారు. బై నేమ్ ఇవ్వచ్చా అని అడిగితే సమాధానం లేదు. మీకెందుకు, మీరు చట్టాలు శాసనసభలో చట్టాలు చేయడానికి ఉన్నారు కానీ మీకెందుకు, నేను హాట్లైన్లో జనాలతో మాట్లాడుకుంటున్నాను, నేను ఇచ్చుకుంటున్నాను అని ఆయన చెప్పారు. అంత పెద్ద అయినా అంత సీనియర్ నాయకుడు అండి, ముఖ్యమంత్రి అండి, అలాగ అన్నప్పుడు మేము ఇంకేం మాట్లాడాలి? అలాంటప్పుడు ఇన్ఛార్జికి ఎన్ని ఇచ్చారు, ఆయన ఎంత తింటున్నాడు, ఆయన తిన్నాడా లేదని నేను అడగను. నేనేదో నాకు రైట్ ఏంటుందంటే నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాను, ప్రజలు నా దగ్గర గ్రీవెన్స్ ఉంది, ప్రజల తరపున నేను ప్రతి మీటింగ్లో కూడా గవర్నింగ్ బాడీ అని జిల్లా పరిషత్ మీటింగ్ కానీ మండల మీటింగ్లు కూడా అటెండ్ అవుతాను. అన్నింటిలో కూడా నేను అడిగి క్వశ్చన్ చేస్తాను. వాళ్ళకి ఏదైతే ఇవ్వాలో చచ్చినట్టుగా ఇవ్వండి అని అడుగుతాను. అడిగినప్పుడు కూడా వాళ్ళు చేయనప్పుడు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎందుకంటే మేము అపోజిషన్లో ఉన్నాం కనుక. సీఎం ఏమంటున్నారు అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఇక్కడ అవునండి, మిమ్మల్ని నమ్ముకున్న గిరిజన ప్రజలు వాళ్ళ కోసం ఏం చేయాలి? మీరు మీకు రైట్స్ ఉన్నాయి కదా. నాకు రైట్స్ ఉన్నాయి, నేను పోరాడుతున్నాను. పోరాడుతుండబట్టే కంటి తుడుపుగా పోరాడుతున్నారు. నేను ప్రతి మీటింగ్లో హంగర్ స్ట్రైక్ ఏం చేశారా? హంగర్ స్ట్రైక్ చేసినంత పరిస్థితి వచ్చేటప్పుడు తప్పకుండా చేస్తాను. చేయొచ్చు కదా. ఇంకెప్పుడు ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఆల్రెడీ 3 సంవత్సరాల కాలపరిధి, ఇంకొక సంవత్సరము, ఇంకొక సంవత్సరం తర్వాత మళ్ళీ మీకు టికెట్ నాకు వస్తుందా, నీకు వస్తుందా, నాకు వస్తుందా, నీకు. ఇప్పటివరకు పోటీ లేకపోయినా చివరి నిమిషంలో ఎవరైనా పోటీ రావచ్చు. ఈ టికెట్ల గొల్లలో పడిపోతారు కాబట్టి ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కరించేది? ఇప్పుడు నిరంతరం చేస్తున్నదే హంగర్ స్ట్రైక్. స్ట్రైక్ లాంటిదే కదా ఒక్కొక్కలాగా. ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మేము ప్రతిరోజు పేపర్లో ఇస్తున్నాం, వెంటనే అధికారులతో మాట్లాడుతున్నాం, వెంటనే పిఓ దృష్టి తీసుకెళ్తున్నాం, వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం, డైలీ కలెక్టర్ గారితో మాట్లాడుతాం. మీరు చేస్తారా చేయరని అని అంటాం. ఏదో రూపంగా మేమే చేసుకుంటున్నాం అంటే నా గ్రీవెన్స్ని తీసుకొని మేమే చేసుకుంటున్నాం అన్న ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ అవి మన ద్వారా చేస్తున్నాం అనేది తెలిస్తే ఎక్కడ పేరు వచ్చేస్తుందో ఈవిడికేనని నన్ను అడ్డుకునే ప్రయత్నం అక్కడున్న నాయకులందరికీ, పెద్ద నాయకులందరికీ ఉంది. మీరు ఇంతమందితో మాట్లాడాము, అధికారులు, కలెక్టర్ అందరితో మాట్లాడమంటారు. ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యంటారు ఇప్పటి వరకు? మాకైతే ఎన్ని లెక్కేస్తామండి. ఏ సమస్యలు అంటే సీతమ్మపేటలో వాటర్ సమస్య, ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, దాహం అంటారు. రిపేర్లైనా చేస్తున్నారు, చేస్తున్నారా? రోడ్లు కొన్నేనే వేస్తున్నారు. ఆ రోడ్డు మీదకి వెళ్ళి కూర్చొని నిరసన తెలియజేస్తుంటే అవి ఫొటోస్ తీస్తుండి వేస్తుంటే అట్లీస్ట్ అక్కడ కొంత ఫార్మేషన్ రోడ్లేనే అవుతున్నాయి. అలాగే వైద్యం పట్ల ప్రతిదీ